హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఈ క్యారెట్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యారెట్ ఫ్రై అనేది ఇలా చేస్తే రైస్లోకి చాలా బాగా కలుస్తుందండి. అలాగే సాంబార్లోకి, రసంలోకి కానివ్వండి, సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. సో మరి ఈ క్యారెట్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 kg వరకు క్యారెట్స్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. క్యారెట్స్కి ఉన్న 2 వైపులా సైడ్స్ని కట్ చేయండి. ఇప్పుడు వీటిని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి క్యారెట్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. అలాగే ఫ్రైకి ఇలా ఉంటేనే కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ తాలింపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ క్యారెట్ ఫ్రైని మూత పెట్టుకొని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఇలా మధ్యలో ఈ క్యారెట్ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. క్యారెట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీరు క్యారెట్ ఫ్రై ఎప్పుడు మీ ఇంట్లో ట్రై చేసినా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత క్యారెట్స్ అనేవి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు వీటిని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గించండి. క్యారెట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఫ్రై ఇలా చేసి పెడితే మనకి రైస్ కూడా చాలా బాగా కలుస్తుంది. అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించండి. ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ క్యారెట్స్ని ఇలా మాడకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు క్యారెట్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. క్యారెట్స్ అనేవి ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు మనం కొబ్బరి కారంని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఇలాగా కచ్చపచ్చగా బాగా దంచండి. చూడండి, ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడా నేను వేస్తున్నానండి. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకొని కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకొని తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కచ్చపచ్చగా దంచేసుకొని వీటిని పక్కన ఉంచుకోండి. మనకి క్యారెట్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మూత తీసి మనకి క్యారెట్స్ అనేవి చూడండి సాఫ్ట్గా అయిందో లేదో ఒకసారి చూడండి. ఒకటి పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి క్యారెట్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ విధంగా క్యారెట్స్ ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా దంచి ఉంచుకున్న
కొబ్బరి కారంను కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కారం మొత్తం ఈ క్యారెట్ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో క్యారెట్ ముక్కలు వేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ ఒకవేళ తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యారెట్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన క్యారెట్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా తీసుకుంటే అలాగే రైస్లోకి తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.